హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ మినహా మిగతా అన్ని జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దాదాపు 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అధిక ఎండలతో పాటు సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుందని వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దాదాపు 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా వికారాబాద్, నారాయణపేట, గద్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి, జనగాం, భువనగిరి, నాగర్ కర్నూల్, ఇంకా సూర్యాపేట, నల్గొండ, కొత్తగూడెం జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఎండలు మండిపోయి సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుంది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాబోయే 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ప్రకాశం, ఇంకా నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. మరోవైపు విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.